ఏమండి ఆవిడొచ్చింది. ఓకే, సో ఈ రౌండ్ లో నలుగురు లేడీస్ వస్తారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళకి టాస్క్ ఇస్తారు. సుధారాణి దగ్గర పాయింట్లు లేవు కాబట్టి సుధారాణితో మొదలు పెడదాం. చూడు సుధా, ఏబిసిడి లో ఒకళ్ళు సెలెక్ట్ చేస్తే హాయ్ సుమా, నమస్తే. మీ పార్టిసిపెంట్స్కు నేను ఇస్తున్న టాస్క్ ఏంటంటే ఒక మూవీ రైటర్ లాగా హర్రర్ స్టోరీ, లవ్ స్టోరీ, యాక్షన్ స్టోరీ చెప్పాలి. ఒక సినిమా రైటర్ లాగా లవ్ స్టోరీ, యాక్షన్ స్టోరీ, అలాగే హారర్ స్టోరీ కూడా చెప్పాలంట. ఓకేనా? ఓకే, కమ్ ఆన్. రెడీ. కట్ చేస్తే హీరో వస్తాడు. ఇది యాక్షన్. యాక్షన్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, కుమ్ముడే కుమ్ముడు. ఇప్పుడు హీరో గాల్లో నుంచి ఎగురుకుంటూ వస్తాడు. ఎగురుకుంటూ వచ్చి నూతిలో పడిపోతాడు. ఆ నూతిలో ఏముంటాయి? పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. అవి ఇలా తీసెత్తుతాడు పైకి. అక్కడి నుంచి అలా మోసుకుంటూ వస్తాడు వస్తాడు వస్తాడు. హీరోయిన్ కనిపిస్తుంది. ఆ హీరోకి అయిపోయింది. యాక్షన్ కాబట్టి హీరో ఎలా ఉంటాడంటే హీరోని చూడంగానే పిచ్చి 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 గంతులన్నీ వేసేస్తాడు. ఏయంగానే ఏమవుతుంది? హీరోయిన్ చూస్తుంది. అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరికి ఒక లవ్ సాంగ్ వస్తుంది. అది ఎలా ఉంటదంటే వేడి వేడి నిప్పుల మీద తీసుకెళ్తాడు. తీసుకెళ్లి తనతో డాన్స్ వేయిస్తాడు. అసలు ఎవరైనా స్విట్జర్లాండ్ లో, యూకేలో, అమెరికాలో సాంగ్ షూట్స్ చూస్తారు కానీ నిప్పుల మీద ఎవరైనా చూస్తారా? చూడరు. ఇక్కడ ఇలా ఉంటుంది. దాని తర్వాత హీరో హీరోయిన్ కలుసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. ఒక ఫైట్ వస్తుంది. ఫైట్ వచ్చినప్పుడు టపటపా తలలు నరికేస్తే టపటపా గాల్లో ఒక్కొక్క పక్షి వచ్చి ఒక్కొక్క తలెత్తుకెళ్ళిపోద్ది. బాడీలేమో గాల్లో ఎగురుతూ ఉంటాయి. ఇది ఒక యాక్షన్. మళ్ళీ ఇందులో చూసారా ఇలాంటిది ఎక్కడన్నా మీరు? నెక్స్ట్ హారర్ స్టోరీ. హారర్ అంటే భయంకరంగా ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ అందరి ముఖాలు అలాగే భయంకరంగానే ఉన్నాయి మీతో సహా. పెద్ద కొరివి దయ్యం మీరే. మిమ్మల్ని చూసి ఇక్కడ ఉన్న దయ్యాలన్నీ పారిపోతున్నాయి. ఆపండి ఆపండి వాటిల్ని. అమ్మో, వచ్చాము, ఒక ఇంట్లోకి వచ్చాము, వెళ్ళాను, అది మీదకి వచ్చేస్తుంది. ఇలా వస్తుంది వస్తుంది, అమ్మో అమ్మో అనుకునే లోపు వెళ్ళిపోద్ది. సడన్ గా మనం అందరం ప్రత్యక్షం అవుతాం ఆ దయ్యానికి. ఒక్కొక్కలం కనిపిస్తాము. దయ్యమే నిజంగా దయ్యాలు వచ్చారనుకొని పారిపోతుంది. అంతే, ఫినిష్. ఫస్ట్ మిమ్మల్ని చూసి భయపడింది ఆ దయ్యం. మేకప్ తీసేసిన తర్వాత కనబడు, కనిపిస్తాను, చెప్తాను ఈ సంగతి. సుధారాణి స్టోరీస్ కి ఎన్ని పాయింట్లు? 15. ఇప్పుడు రాజేశ్వరి. ఏబిసిడి బి. ఓకే. హాయ్ సుమ గారు, నా పేరు సిరి. నేను పార్టిసిపెంట్స్కి ఇస్తున్న టాస్క్ ఏంటంటే గడిసరి అత్తకు అమాయకురాలైన కోడలు వస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాను. మీరు అమాయకపు కోడలు, మీకు ఒక గడసరి అత్త కావాలి. సుధా. ఓకే. అత్తయ్య ఏం చేస్తున్నావు ఇంట్లో? నువ్వు ఏం చెయ్యలేదు అత్తయ్య. సంతకెళ్ళి కూరగాయలు పట్రా. సరే అత్తయ్య. ఏంటో అసలు ఇలాంటి కోడలి పిల్ల ఎక్కడన్నా ఉంటుందా? ఇంత తెలివి తక్కువగా ఎవరికన్నా? మీకు ఎవరికన్నా ఉన్నారా అసలు ఇలా? అత్తయ్య మీకు ఒకటి చెప్పాలి అత్తయ్య. ఏం చేసావేంటి? రేపటి నుంచి ఆనియన్స్ పెరిగిపోతున్నాయి అంట అత్తయ్య. అవునా? ఎంత కిలో రేపటి నుంచి? 200 అలా అవుతాయి అని చెప్పాడు. ఇవాళ 50 రూపీస్. అయ్యో, సరిపడ డబ్బులు తీసుకెళ్లావు కదా, ఎందుకు ఇన్ని తెలివి తక్కువ పనులు చేస్తావు? మీరు చెప్పలేదు కదా అత్తయ్య. మీరు చెప్పలేదని నేను తీసుకురాలేదు అత్తయ్య. నీకు తెలివి లేదా? తెలివి తక్కువ కోడలని ప్రతిసారి నువ్వు నిరూపించుకుంటావా? నీ తెలివితో ఇంటిని బాగా మోసుకురావాలి, అన్ని అలా పాడు చేయకూడదు. ఏంటత్తయ్య, మీరు ఏ పని చెప్తే ఆ పనే చేస్తున్నా. సరే అత్తయ్య. మీకు కూడా ఇలాంటి కోళ్ళు వస్తాయి చూడండి. నాకు రాదు, నేనే వచ్చా. అత్తయ్య మీకు ఒకటి చెప్పనా అత్తయ్య? ఈరోజు ఖచ్చితంగా మెచ్చుకుంటారు అత్తయ్య. ఏం చేసావైనా? ఆ రోజు ఆనియన్స్ తీసుకురమ్మంటే నన్ను తిట్టారు కదా అత్తయ్య. ఇప్పుడు దానికి 10 రెట్లు నేను ఒకటి తీసుకొచ్చాను అత్తయ్య. ఏం తెచ్చావు? న్యూస్ పేపర్ అత్తయ్య. న్యూస్ పేపర్ రేపటి నుంచి పెరిగిపోతుందమ్మా అన్నాడు. ఎంత పెరుగుద్ది? 1 రూపీ పెరుగుతుందమ్మా అన్నాడు. అందుకని 10 డేస్ సరిపోయేమైనా తీసుకొచ్చాను అత్తయ్య. ఏంటి 10 రోజులు సరిపడి న్యూస్ పేపర్ చేసుకుంటావు? ఒక రోజు చదివి పడేసా న్యూస్ పేపర్ అత్తయ్య. మొన్నేమో ఆనియన్స్ అన్నారు, ఈ రోజు పేపర్లు తీస్తే తిడుతున్నారు. మీరు ఏ పని చెప్పినా ఆ పని చేస్తున్నా, ఆయన కూడా మీరు నన్ను తిడుతున్నారు అత్తయ్య. పనికొచ్చే పని చేస్తారు అత్తయ్య. అత్తయ్య పని చెప్తే కోడలు ఆ పని చేయాలి. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నా, ఆయన కూడా మీరు వెళ్ళి కాఫీ పట్టరా నా మొఖాన్ని తీసుకొచ్చి.
సరే అత్తయ్య. అబ్బా ఎందుకురా దాన్ని లవ్ చేసి ఇంటికి తీసుకొచ్చావు నువ్వు అసలు? తెచ్చావా? తీసే. అబ్బా! నీకు పిచ్చా? నీకేమన్నా మొక్క మీద కాఫీ ఎందుకు మీరే వేస్తావు? కదా అత్తయ్య మొఖాన కొట్టమని. మొఖాన కొట్టమంటే కొట్టేస్తారా? మరి చేతికి చెప్పాను కదా ఇవ్వాలి అత్తయ్య, మీరు ఏ పని చెప్తే ఆ పనే చేస్తా అని. దీనికి ఏం తక్కువ లేదు. మీరు ఏ పని చెప్తే ఆ పని చెప్తుంటే మళ్ళీ తిడతారు మా అత్తయ్య. ఎప్పుడు సరే చూసినా. వస్తున్నా, నేను వస్తానులేండి. చూడిటు విను, నేను బయటికి వెళ్తున్నాను. అమాయకపు తెలివితేటలు ఉపయోగించకు. సరే అసలే అత్తయ్య. తాయెత్తు దొంగలు ఎక్కువ అయ్యారు. తలుపు వేసుకొని ఇంట్లో అలాగే కదలకుండా ఎక్కడికి సరే పోకుండా ఉండు. అత్తయ్య. ఎవరు వచ్చినా తలుపు తీయద్దు. ఓకే అత్తయ్య, అర్థమైందా? ఓకే ఓకే. సరే నేను వెళ్ళొస్తా. తలుపు వేసుకో. తాయెత్తు దొంగలంటావు. అరే నేను ఫోన్ మర్చిపోయాను. సరే ఇంటికి వెళ్ళి తీసుకుందాం. ఓయ్ డోర్ మా తీవే. అత్తయ్య నిజమే చెప్పింది, ఎవరు ఏయ్. వచ్చినా కూడా డోర్ తీయద్దన్నది. డోర్ తీవే. ఒసేయ్ మా అత్తయ్య చెప్తూనే ఉంది, నిజంగానే ఎవరో కొడుతూనే ఉన్నారు. ఏమండి మీ ఫోన్ ఇవ్వరా కాస్త? మా కోడలు డోర్ తీయడం లేదు. ఫోన్ చేసుకుంటాను. మా అత్తయ్య నన్ను టెస్ట్ చేయడానికి వచ్చింది, అందుకని నేను అసలే డోర్ తీయను. మీకు ఫోన్ వచ్చింది అమ్మగారు. హలో, ఏంటి డోర్ ఇందాక నుంచి కొడుతుంటే డోర్ తీయడానికి ఏంటి అసలు నీకు? మీరే చెప్పారు కదా అత్తయ్య ఎవరు వచ్చినా తీయకూడదని, అందుకని మీరు వచ్చినా కూడా తీయట్లేదు అత్తయ్య. ఎక్కడ దొరికిందో ఏమో నాకు తెలివి తక్కువ కోడలి పిల్ల. సరే డోర్ తీ ఇంకా చాలు. సరే అత్తయ్య. చూసారా అత్తయ్య, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తారు, ఆయన కూడా నన్ను తిడతారు. ఎవరు వచ్చినా డోర్ తీయద్దన్నారు, మీరు వచ్చినా కూడా తీయట్లేదు. నన్ను మెచ్చుకోండి అత్తయ్య. ఎన్ని సంవత్సరాలు నువ్వు అంతే. నువ్వు తెలివి తక్కువనే. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తుంటే మీరు ఎప్పుడు ఇలాగే తిడుతున్నారు అత్తయ్య. ఓకే. చూద్దాం రాజేశ్వరి పాయింట్స్. అది పాయింట్లు రాజేశ్వరి. నెక్స్ట్ లలితాదేవి. ఏబిసిడి. సి. ఓకే. సి ఫార్. హాయ్ సుమ గారు, నా పేరు మణి. నేను పార్టిసిపెంట్కి ఇచ్చే టాస్క్ ఏంటంటే మరణించిన తాత దగ్గరికి ఒక క్రేజీ ఫ్రెండ్ వస్తే ఎలా బిహేవ్ చేస్తారో చేసి చూపించాలి. ఒక పెద్ద ఆయన పోతే అక్కడికి బంధువులు వస్తారు కదా. ఓకే. ఆ బంధువుల్లో మీది ఒక వెరైటీ బంధువులు అన్నమాట. ఓకే వదన. ఓకేనా? ఓకే. ఎక్కడ ఎవరైనా ఉన్నారా? ఏడ్చేదాన్ని. ఓ మీరు ఏడ్చేవాళ్ళ? మా తాతయ్య చనిపోయాడు. మీ తాతయ్య పోయాడా? ఓకే రెడీ. అయ్యో తాతయ్య అప్పుడే పోయావా? నాకు అసలే 4 ఎకరాలు టీ తాగుతూ అయ్యో తాతయ్య నాకొద్దుటి. ఉప్మా పెట్టను. 4 ఎకరాలు రాసిస్తానన్నాడు. ఉప్మా తింటావా? అమ్మా నా తాతయ్య పోయాడు. నిన్న చెప్పింది మూవీకి టికెట్స్ తీయండి అనేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా నేను మాట ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలో ఏంటి? ముసలోడు చూస్తే ఈ టైంలోనే టపా కట్టేయాలా? అసలే ప్రసాద్ ఐమాక్స్ లో తీయించాము టికెట్. వాడికి కూడా నేను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా మాట ఇచ్చాను. ఇప్పుడు దీనిని ఎలా ఒప్పించాలో ఏంటో. నాకు 4 ఎకరాలు వస్తాయి. అయ్యో తాతయ్య ఉండవే, నేను ఇసిస్ తగలయ్యా. అయ్యో తాతయ్య తాతయ్య ఉండవే, మా తాతయ్య 4 ఎకరాలు రాసిస్తామన్నాడే. టైం అయింది, తర్వాత వచ్చి ఏడుద్దు గాని. ఫాస్ట్ గా రా. సినిమా ఏముంది? కోసం ఆడి కార్ కొన్నాడంట. ఆడి అంటే ఆడి నా బోడి. ఇక్కడ 4 ఎకరాలు ఫాస్ట్ గా రా. నీ బాయ్ ఫ్రెండ్ కోసం కొన్నాడంట. నీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా? నేను మాట ఇచ్చాను. మనందరం సెల్ఫీ వాట్సాప్ అన్ని. ఏంటమ్మా మధ్యలో నీ గోలా? టీ తాగుతా. నేను మా తాతయ్య చచ్చిపోయి ఏడుస్తుంటే. అయ్యో తాతయ్య అందరూ ఎలా చనిపోయారు ఏంటి అవన్నీ అడుగుతారు. లాస్ట్ ఏంటమ్మా అలా బాత్రూమ్ కి వెళ్ళొస్తా అన్నాడు. ఎన్ని లైక్ లో ఎన్ని కామెంట్ లో మీ తాతగారికి. ఈ ముసలోడు గాని బ్రతుకుంటే ఈ లైక్లకి కామెంట్లకి పిచ్చ పిచ్చగా డాన్స్ చేసేసేవాడు. ఏంటది కామెంట్? ముసలోడు మామూలోడు కాదబ్బా. బెడ్షీట్ మంచిది కప్పుకున్నాడంట. పైన వేసారంట బెడ్షీట్. ఇక్కడ చూడు చూడు చూడు. ముసలోడే గాని మహానుభావుడు. మా తాతయ్య చచ్చిపోయి నేను ఏడుస్తుంటే మీరేంటి మధ్యలో మీ గోల? ఎంత కష్టం అడుగుతున్నారు. చాలా నచ్చిందంట. తర్వాత చూసుకుందరులే. శవం ఎలా వెళ్ళిపోయాక ఎలాగో అలాగే ఉంటారు. ఏ సుమా పక్కకు లేకవే నువ్వు మధ్యలోని. నువ్వు నీ ఫోన్ పిచ్చి ఎవరైనా ఫోన్ తీసుకెళ్లి పగలగొట్టేస్తా. ఇప్పుడే అప్లోడ్ చేశానే, 100 లైక్స్ వచ్చాయి. ఏంటో అది చదివేవా? ముసలోడు ముక్కులో మల్లెపూలు ఫ్రెష్ గా ఉన్నాయి ఏంటని అడుగుతున్నాడు. లావణ్య మీ ముసలోడికి ఎక్కడి నుంచి తెప్పించామో మల్లెపూలు? ముక్కులో ఎంత బాగున్నాయి. అవి మల్లెపూలు కాదే దూదే. లలిత చూడు. అది లావణ్య చూడు. డి.
డి. ఓకే. హాయ్ సుమా గారు, నా పేరు రాధా. నేను పార్టిసిపెంట్ ఇస్తున్న టాస్క్ ఏంటంటే ఏవైనా 3 సినిమా డైలాగులు చెప్పాలి పార్టిసిపెంట్. సినిమాలోని 3 ఫేమస్ డైలాగ్స్ అంట. ఈజీ. ఫస్ట్ ఎన్టీఆర్ గారు. ఓకే. యమా ఏమంటివి ఏమంటివి, మానవ జాతి నీచమా, వైకరణి వరకు వెంటాడి వేటాడి ముప్పతిప్పలు పెట్టి తన భర్త ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడనే ప్రతిష్టన గావించి ప్రాణహరుడైన మిమ్మల్నే ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడదే జాతి మానవ జాతి. నీచ నీచమన్న మా జాతి మూలంన ఏనాడో ప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి జాతి అంటూ మమ్మల్ని హేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడదికుడు నరుడదముడు అన్న కించభావన్ను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేదా. సర్వదా శతద శతద సహస్రద పాప పంకితమైన కుల మత జాతి కూపమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్? బాగుంది లావణ్య, సూపర్. బాలకృష్ణ గారు. నెక్స్ట్. ఓ అబ్బాయి అయిపోయాడు ఇప్పుడు బాబాయ్. ఏయ్ బాలయ్య, నువ్వు భయపడితే భయపడడానికి నేనేమైనా ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పడేస్తాను. రాజకీయం నీకు తినే ఫుడ్ లో ఉంది, మాకు బ్లడ్ లో ఉందిరా. బ్లడ్ ఫుల్. లావణ్యకు ఒక కామన్ పాయింట్ ఉంది. ఏ డైలాగ్ అయినా సరే తినే బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫుల్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఏదైనా ఇట్లా ఇట్లా వస్తుంది. మూడోది భాగమతి. ఓకే. ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ. భాగమతి అడ్డ, లెక్కలు తేలాలి, ఒక్కరిని పోనివను. సో లావణ్యకు వచ్చిన పాయింట్లు 20. అలా ఈ రౌండ్ ఫినిష్ చేసేసాము. స్కోర్స్ లో లీడ్ లో ఇంకా రాజేశ్వరినే ఉంది, 170.